Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నెలకి 6 కోట్ల జీతం, ఉచిత ఇల్లు ప్రొవైడ్ చేస్తానంటే ఉద్యోగానికి అప్లై చేయరా? నేనైతే చేస్తాను. అంతెందుకు, ప్రజెంట్ ఉన్న యూత్ ఇలాంటి ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా అప్లై చేస్తారు. సుమారు 1 కోటి మంది అప్లై చేసే ఛాన్స్ ఉంది, కానీ అప్లై చేయట్లేదు ఈ జాబ్ కోసం. అసలు ఏంటి రీజన్? డీటెయిల్స్లోకి వెళ్తే గత ఏడాది చూసుకుంటే ఇండియాలో ఒక్క జాబ్ కోసం 3,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక జాబ్ కోసం 3,000 మంది అప్లై చేసుకున్నారు పూణేలో. మన ఇండియాలో అత్యధికంగా యువత అనేవారు నిరుద్యోగంలో ఉన్నారు. ఉద్యోగాలు లేక, కంపెనీస్ లేక వలస వెళ్ళిపోతున్నారు మన దేశం దాటి విదేశాలకి. సో 6 కోట్ల రూపాయల జీతం ఇచ్చి ఫ్రీ ఇల్లు ఇస్తానంటే ఎందుకు అప్లై చేయట్లేదు? అసలు దాని వైపు కన్నెత్తి ఎందుకు చూడట్లేదు? అంత భయంకరమైనటువంటి జాబా? ఇంత ఆఫర్ చేయడానికి ఆ జాబ్ వెనక ఏం దాగి ఉంది? ఈ జాబ్కి అప్లై చేయాలని ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? డీటెయిల్స్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం సుమారుగా ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏదైతే ఈ రాజధాని ఉందో అక్కడి నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రజలందరూ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు. సో అక్కడ హాస్పిటల్స్ లేవు, అక్కడికి డాక్టర్లు ఎవరు రారు. బికాస్ అది దూరంగా ఉండడమే కారణం. అక్కడ నివసించడానికి ఎవరు మగ్గు చూపటం లేదు. నిజంగా ఒక డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్స్ కోసం వెళ్ళాలి, కానీ పేషెంట్స్ డాక్టర్ కోసం ఎదురు చూడకూడదు. ఈ డైలాగ్ మీకు గుర్తే ఉండి ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్ళటం లేదు డాక్టర్స్ అంటే ప్రధానమైనటువంటి కారణం ఫార్ ఫ్రమ్ ద సిటీ, చాలా దూరంగా ఉండడం. ఆ రూట్ ఏదైతే మార్గం ఉందో అది చాలా లాంగ్గా, ఎన్నో ఒడిదుడుకులతో ఉన్నటువంటి మార్గం. సో అక్కడి నుంచి ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండవు ఆ గ్రామానికి. డీటెయిల్స్లోకి వెళ్తే పశ్చిమ ఆస్ట్రేలియాలోని కారిడార్ అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం సుమారుగా 160 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆస్ట్రేలియాకి, పశ్చిమ ఆస్ట్రేలియాకి. సో అందువల్లే అక్కడికి డాక్టర్స్ ఎవరు రావడానికి మగ్గు చూపడం లేదు. ప్రజల కోసమే డాక్టర్లు వెళ్ళాలి, కానీ డాక్టర్ల కోసం ప్రజలు ఎదురు చూడకూడదు. అక్కడ ఇదివరకు ఉన్నటువంటి ఎవరైతే జనరల్ సర్జన్ ఉన్నారో ఆయన గత ఏడాది మార్చిలోనే రిటైర్డ్ అయి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరూ మొగ్గు చూపడం లేదు. ఇంత పెద్ద ఆఫర్, సుమారుగా ఒక 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ని ఆఫర్ చేశారు. అంటే ఇండియన్ రూపీస్లో నెలకు 6 కోట్లు. నెలకి 6 కోట్లు. ఇది చిన్న మొత్తం అయితే కాదు, చాలా పెద్ద మొత్తం. ఉచిత ఇల్లు కూడా, 4 బెడ్రూమ్స్తో కూడినటువంటి ఒక ఇల్లు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ గవర్నమెంట్ చెప్పారు. బట్ ఎవ్వరూ ఆ ఉద్యోగానికి మగ్గు చూపటం లేదు. సో ఇదే ఆఫర్ మన ఇండియాలో ఉంటే సుమారుగా ఒక్క జాబ్ కోసం మినిమం తక్కువలో తక్కువ 1 కోటి మంది వరకు అప్లై చేశాడు. ఇంత పెద్ద ఆఫర్ని ఎవరు వదులుకోరు. నేనైతే వదులుకోను. నేను డాక్టర్ చేయకపోయినా ఇలాంటి ఆఫర్ని వదులుకోవడానికి ఇష్టపడను. సో ఫార్ ఫ్రమ్ ద సిటీ, ఎక్కడో దూరంగా ఆ గ్రామం ఉండడం వలన అక్కడికి డాక్టర్స్ ఎవరు వెళ్ళదలుచుకోలేదు. అలా వెళ్ళకపోవడం వల్ల గత ఏడాది నుంచి ఇప్పటి వరకు చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ గ్రామంలో. ఓ ప్రెగ్నెంట్ లేడీ చాలా అవస్థలు పడింది. చాలా వరకు వృద్ధులు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇలాంటి ఒక మంచి ఆఫర్ని డబ్బుతోనే ముడిపెట్టకుండా ఒక మంచి డాక్టర్, ఒక ప్రజలకి సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైనా కూడా ఆస్ట్రేలియాలో ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్కి అప్లై చేసి ఖచ్చితంగా వెళ్ళి సేవ చేసుకోవాల్సిందిగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రధానంగా ఆరోగ్యంపైనే వారి దృష్టి అంతా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే వారి జీవనాన్ని మంచిగా కొనసాగించగలరు. సో ఓన్లీ దూరం అనే ఒక్క రీజన్ వల్ల ఇలాంటి ఒక మంచి ఈ శాలరీని కానీ, ఒక మంచి లైఫ్ని కానీ, ప్రజలకి సేవ చేసుకునేటువంటి ఛాన్స్ని దయచేసి మిస్ చేసుకోకండి.
మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.